గా పనిచేయలేదని నేనే చెప్పాను ఈ సందర్భాల్లో. మేము ఓటర్లను జాయిన్ చేసుకునే అంశాల్లో ఈవెన్ సచివాలయ ఓటర్లు కూడా గ్రాడ్యుయేషన్ అయినటువంటి సచివాలయ ఓటర్లు కూడా మేము జాయిన్ చేసుకునే అంశాల్లో మేము ఫెయిల్ అయ్యాం. ఆ రోజు మేము ఎలక్షన్ సరిగ్గా గ్రాడ్యుయేట్స్ ఎలక్షన్ ఓడిపోయాం. బట్ ప్రభుత్వ వ్యతిరేక ఓటు ఉంటే మరి అన్ని ఎన్నికల్లో అదే టీచర్స్ అదే రోజు జరిగింది ఎన్నికలు, ఒకే రోజు జరిగింది టీచర్స్ గ్రాడ్యుయేట్స్. టీచర్లు మా మీద వ్యతిరేకత ఉందన్నప్పుడు టీచర్లు కూడా మాకు వ్యతిరేకంగానే వేయాలి కదా. లేదంటే అనేక ఎన్నికలు జరిగినాయి, బై ఎలక్షన్స్, 3 బై ఎలక్షన్స్, అనేక ఎన్నికలు, మన ఎంపీడీసీ, జడ్పీడీసీ, మున్సిపాలిటీ కార్పొరేషన్, ఎక్కడ మరి మా మీద వ్యతిరేకత ఉందా, అనుకూలత పెరిగిందా? సీట్లు మేము గ్రామీణ స్థాయి నుంచి పెంచుకోగలిగామా, తగ్గించుకోగలిగామా? మాకు అంతకుముందు ఎమ్మెల్సీలు ఇప్పుడు పెరిగినాయన్ని, అంతకుముందు మాకున్న సర్పంచులన్నీ ఇప్పుడు పెరిగినాయన్ని. ఒక్క మాట ఇప్పుడు అవన్నీ ఆ ఊపు ఉంది. ఆ వెంటనే కరోనా టైంలో కొంత దేశవ్యాప్తంగా పాజిటివ్ థింగ్ వచ్చింది, అది కూడా ఒక ప్రయోజనమైంది మీకు. ఆ తర్వాత జరిగినటువంటి ఎన్నికల్లో మీరు ఇది దెబ్బతిని ఉన్నారు, ఇది ఒక ఆస్పెక్ట్. రెండోది వచ్చేటప్పటికి ఇవాళ ప్రభుత్వ ఉద్యోగులు ఎవరు మీతో సంతృప్తిగా లేరు, వ్యాపారులు సంతృప్తిగా లేరు, మధ్యతరగతిలో ఆగ్రహం ఉంది, పట్టణ ప్రాంతాల్లో వ్యతిరేకత ఉంది. ఇది ప్రస్తుతం విపక్షాలు చెప్తున్నటువంటి మాట. పల్లె ప్రాంతాలలో ఇప్పుడు వాళ్ళు చైతన్యపరుస్తున్నారు. ఏమవుతుంది? వెంకటరెడ్డి గారు ఇంకోటి కూడా మర్చిపోయారు సార్, విపక్షాలు మా ఇంట్లో కూడా వ్యతిరేకత, మోహన్ రెడ్డి గారు ఇంట్లో కూడా వ్యతిరేకత ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు ఇంట్లో కూడా వ్యతిరేకత ఉంది. చెల్లి వదిలేసి వెళ్ళిపోయింది, ఇంకో చెల్లి అవతల తెలుగుదేశం నుంచి కంటెస్ట్ చేయడానికి కూడా రెడీగా ఉంది, ఇంకో చెల్లి కాంగ్రెస్ నుంచి కంటెస్ట్ చేస్తుంది, తల్లి కూడా వదిలేసి వెళ్ళిందని చెప్పారు. నిన్న తల్లి ఆశీర్వాదం ఇచ్చి ఏదైతే యాత్రకు పంపించారు. ప్రతిపక్షాలు చెప్పే మాటలకి కూతురు కూడా ఆశీర్వదిస్తారు. ప్రతిపక్షాలు చెప్పేటటువంటి మాటలకు సంబంధించి ఎవరు పరిగణలో తీసుకుంటారు సార్? వాళ్ళ రాజకీయ పార్టీలు వాళ్ళు రకాలుగా మాట్లాడుకుంటారు, ప్రజలు కదా తీర్పు ఇవ్వాల్సింది. నిజంగా మా మీద వ్యతిరేకత ఉంటే చంద్రబాబు నాయుడు వీళ్ళందరినీ కలుపుకోవాలి కదా. సింపుల్ పాయింట్ సార్. మా మీద వ్యతిరేకత ఉంటే వాళ్ళ మీద అనుకూలతున్నట్టే కదా. అప్పుడు వాళ్ళ మీద అనుకూలతుంటే చంద్రబాబు నాయుడు వెళ్ళి ఇప్పుడు 0.8% ఓటింగ్ వచ్చిన బీజేపీకి 6 ఎంపీ సీట్లు ఇస్తాడా? 25% ఎంపీ సీట్లు అవుట్ ఆఫ్ 25, 6 ఎంపీ సీట్స్, 31 అసెంబ్లీ సీట్లను త్యాగం చేసుకుంటాడా? చేయడు కదా. మరి మా మీద వ్యతిరేకత ఉంటే నిజంగా చంద్రబాబు నాయుడు గారికి అనిపించి ఆయన సర్వేలు చేయించుకొని మా మీద వ్యతిరేకత ఉంది, ఆయన సింగిల్ గా అధికారంలోకి వచ్చేస్తాడు, ఒక 100 సీట్లు అనిపిస్తాయి. ఎందుకంటే 2014లో కూడా ఆయనకు వచ్చిన 102 సీట్లే. 2014 ఎన్నికల్లో 3 రాజకీయ పార్టీల దాంట్లో 2 రాజకీయ పార్టీలు కలిపి పోటీ చేసి 3వ రాజకీయ పార్టీ మద్దతు ఇస్తే అంత నరేంద్ర మోడీ గారి వేవులో ఆయనకు వచ్చిన సీట్లు 102, మాకు వచ్చిన సీట్లు సింగిల్ గా పోటీ చేస్తే 67, డిఫరెన్స్ ఆఫ్ ఓటింగ్ 1.5%. ఇప్పుడు చెప్పండి సార్, ఎవరి మీద వ్యతిరేకత ఉంటుంది, ఎవరి మీద అనుకూలత ఉంటుందో?